సో గాయ్స్ ఇక్కడ మన ముందుకి శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ యొక్క సీనియర్స్ ఉన్నారు, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు. సో వీళ్ళలో చాలామంది టాపర్స్ ఉన్నారు. సో మీకు ఎన్నెన్ని మార్క్స్ వచ్చాయి ఒకసారి చెప్తారు ఐపీలో? నాకు ఐపీ ఫస్ట్ ఇయర్లో 465 వచ్చినాయి. ఓకే 463 వచ్చినాయి. ఓకే అంటే 7 మార్క్స్ తగ్గాయి. నీకు 458. ఓకే 464. 466 మార్క్స్. 464. ఓకే 455. ఓకే 458. 458. నీకు ముందుకురా. 455 సార్. 455. నీకు 450 సార్. అందరూ 450 పైనే ఉన్నారా? 450 తక్కువ ఎవరు లేరా? నీకెన్ని? 461. సో అందరూ కూడా టాపర్సే వీళ్ళు. సో ఐ థింక్ మీరు అడ్వాన్స్ ప్రిపేర్ అవుతున్నారా? మీరు జై మెయిన్స్ అండ్ అడ్వాన్స్ రెండు కంబైన్డ్గా ప్రిపేర్ అవుతున్నారు. ఓకే టార్గెట్ ఏంటి? అడ్వాన్స్ ఐఐటి టార్గెట్. ఐఐటియా ఎన్ఐటియా? ఐఐటియానా? ఓకే. సో ఎలా జరుగుతున్నాయి క్లాసెస్, ఎలా జరుగుతున్నాయి ఏంటి? క్లాసెస్ అన్ని బాగా చెప్తారు, ఫ్యాకల్టీ కూడా డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం అన్ని చేస్తారు. ఓకే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ జేఎల్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా డౌట్స్ క్లారిఫై చేస్తారు అడిగితే. ఓకే అందరూ మంచిగానే చెప్తారు, ఎవరు ఇసుకోకుండానే ఉంటారు. ఓకే ఎవరు ఇసుకోరు. అయితే ఇక్కడ ఫ్యాకల్టీ ఐఐటియన్స్ ఉంటారా? ఐఐటియన్స్ కాకుండా నార్మల్ అంటే క్లాసులు చెప్పేది? క్లాసులు చెప్పేది ఐఐటియన్స్ ఉంటారు, తెలుగు వాళ్ళు ఉంటారు. అర్థమయ్యే వాళ్ళకి ఐఐటియన్స్ ఇంగ్లీష్లో చెప్తా ఉంటారు. కొంచెం స్లో లర్నర్స్కి, కొంచెం బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళకి తెలుగులో కూడా మళ్ళీ క్లాస్ రిపీట్ చేస్తారు. ఓకే ఇప్పుడు అంటే టార్గెట్ ఈ మీరు జేఈ అడ్వాన్స్ ప్రిపేర్ అవుతున్నారు కదా, ఎలా ప్రిపేర్ అవుతున్నారు? స్టడీ ప్లాన్ ఎలా ఉంది? స్టడీ ప్లాన్ అనేది మార్నింగ్ 6:30 స్టార్ట్ అవుతుంది క్లాసెస్. ఓకే మార్నింగ్ 2 స్టడీ అవర్స్ ఉంటాయి. 2 స్టడీ అవర్స్. దాని తర్వాత 10 o'clock నుంచి ఒక ఫిజిక్స్ క్లాస్ ఉంటుంది. దాని తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చి మ్యాథ్స్ క్లాస్, కెమిస్ట్రీ క్లాస్ ఉంటాయి. ఓకే దాని తర్వాత ఎక్కువ స్టడీ అవర్స్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. ఓకే ఐఐటియన్స్ వచ్చి టీచర్స్ వెళ్ళిపోతారు. దాని తర్వాత జేఎల్స్ రావడం, మాకు ఏమన్నా డౌట్స్ క్లారిఫై చేయడం, మాడ్యూల్స్ కూడా ఇక్కడ మాడ్యూల్స్ మెటీరియల్స్ వల్ల ఇంకొంచెం ఈజీగా ఉంటుంది ప్రిపరేషన్ అనేది. ఓకే సో మీరు ఎక్కడి నుంచి? మాది మెయిన్ పొదిలే, కాకపోతే లోకల్ ఇక్కడ విజయవాడలోనే ఉంటాం. ఓకే డే స్కాలరా నువ్వు? డే స్కాల్. ఓకే సో ఎలా ఉంది అంటే క్లాస్ ఎలా జరుగుతుంది? ఈ స్టడీ ప్లాన్ ఎలా ఉంది ఇక్కడ అడ్వాన్స్ సంబంధించి? అంటే అంత ప్లాన్గా జరుగుతుంది. ఫస్ట్ టాపర్స్ డల్లర్స్ అలా మేనాలు చూడకుండా సెక్షన్ డివైడ్ చేసినా కానీ ప్లాన్డ్గా ఒకరికొకరికి అంటే టీచింగ్ విధానం మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ. ఓకే సో ఇంకోటి అంటే ఇప్పుడు మీకు అందరికీ 460 అబోవ్ వచ్చినాయి, నాకు తెలిసి 455 పైనే ఉన్నారు అందరు కూడా కదా? అందరు 450, 460, 464 ఇలాగే ఉన్నారు కదా. జేఈ ఇదంతా ప్రిపేర్ అవుతున్నారు కదా, అంటే జేఈ అడ్వాన్స్ కానీ, జేఈ మెయిన్స్ కానీ, లేకపోతే అదర్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి మరి ఈ ఐపీకి ఎలా ప్రయారిటీ ఇచ్చారు? సార్ ఐపీ ప్రయారిటీ అనేది లాస్ట్ 1 month, లాస్ట్ 2-3 weeks ఉన్నప్పుడు సెలెక్టివ్ మెటీరియల్స్ ఇచ్చారు. సెలెక్టివ్ మెటీరియల్స్ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్స్ వల్ల ఐపీ అనేది ఈజీ అయిపోయింది. ఆబ్జెక్టివ్ ఎలా అయితే మెటీరియల్స్ బాగా సెలెక్ట్ చేశారో ఐపీ కూడా అంతే మెటీరియల్ సెలెక్ట్ చేసి ఐపీ అప్పుడు ఫ్యాకల్టీని వదిలేయకుండా మాకు మెయిన్స్ చెప్పిన ఫ్యాకల్టీనే ఐపీ అప్పుడు కూడా పంపించారు. ఐపీతో ఒకేసారి ఎన్సీఆర్టీ ఎక్సర్సైజెస్, బ్యాక్ ఉండే ఎక్సర్సైజెస్ అన్ని చెప్పడం వల్ల ఐపీలో ఈజీగా స్కోర్ వచ్చింది. ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు చాలా వరకు మనం చూస్తున్నాము ఈ స్టడీ ప్లాన్ అనేది ప్రాపర్గా ఉండదు, మనకి మెయిన్గా కావాల్సింది అది. సో అది ఇక్కడ ఎలా ఉంటుంది? సో ఎగ్జాక్ట్ ఎలా ప్లాన్ చేస్తారు అంటే వాట్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే మెటీరియల్స్, టెస్ట్ సిరీస్, సో జనరల్గా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయి. సో అపార్ట్ ఫ్రమ్ ఫ్యాకల్టీ అంటే ఐఐటిఎస్ అన్నారు. ఈ మెటీరియల్స్ ఎలా ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఎలా పెడతారు, టెస్ట్లో ఎలా పెడతారు? ఇక్కడ టెస్ట్ ఒక వీక్ వచ్చేసి టెస్ట్ పెడతారు సార్. సార్ వాళ్ళు వచ్చి మాడ్యూల్స్ చేయించిన తర్వాత దాంట్లోనే ఊరూరు అంటే ఎవరెవరు ఎంతమంది ఎక్కడ దాకా చేసినారు అందరినీ ప్రశ్నిస్తారు సార్, బాగా అర్థమయ్యేలాగా చెప్తారు సార్, అందరికి అర్థమయ్యేలా చెప్తారు. ఇప్పుడు టెస్ట్లు అయిపోయిన తర్వాత పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనే రిపోర్ట్ ఏమైనా ఇస్తారా మీకు? ఉంటుంది. ఒక 2 days తర్వాత మాకు టెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. దాని తర్వాత ఎవరు ఏ గ్రేడ్స్ లో ఉన్నారని డివైడ్ చేయడం, నోట్స్ క్లారిఫై చేయడం, పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. టెస్ట్ సండే టెస్ట్ అయితే మండే మార్నింగ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వచ్చి లెక్చరర్స్ వచ్చి ప్రతి బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరికైతే అర్థం కాలేదో సపరేట్ గా పర్సనల్ గా వచ్చి అడిగినా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. టార్గెట్ మీ అందరిది ఏంటి? ఐఐటి కొట్టాలండి. ఐఐటి కొట్టాలని. సో ఎందుకంటే మీకు ఐఐటి ఫ్యాకల్టీ వస్తారు కదా, మీకు ఆ మోటివేషన్ ఉంటుందా? సార్ చెప్తుంటారా ఐఐటీలో ఎలా ఉంటుంది ఏంటి అనేది మీ ఫ్యాకల్టీ చెప్తా ఉంటారా? చెప్తారు సార్. ఓకే ఫుడ్ ఎలా ఉంటుంది అలా అంతా చెప్తారు సార్. ఓకే ఫుడ్ అంటే గుర్తొచ్చింది, ఫుడ్ ఎలా ఉంటుంది? ఫుడ్ బేసిక్ బాగుంటుంది సార్. అంటే అన్ని స్కూల్ కాలేజ్ వాళ్ళతో కంపేర్ చేస్తే ఇక్కడ బెస్ట్ సార్. ఓకే చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నాను. మరి అంటే మీ ఫ్రెండ్స్ ఉన్నారా వేరే కాలేజీలో? చెప్తారు సార్ వాళ్ళు కూడా. అంటే ఇక్కడ చదువుతున్నాం, ఇక్కడ అంతగా లేదు సార్,
మా మీతో కంపేర్ చేసి ఇక్కడ అంతగా లేదురా, ఇక్కడే బాగుంది, మీ సైడే బాగుంది అన్న. అక్కడే ఉండండి, హ్యాపీ చదువుకోండి అని చెప్తున్నారా? సో అందరు టార్గెట్ ఐఐటి. సో మరి శరత్ చంద్ర ఐఐటి నుంచి ఈసారి ర్యాంక్స్ కొడతారా మీరు? పడుతుంది సార్. ఖచ్చితంగా. ఎందుకంటే ఐఐటి నిజంగా నాకు కూడా చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఇంటర్లో బాగా చదువుకొని ఉండి ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఉండేది కదా. ఐ మీన్ మీ బెటర్ పొజిషన్లో ఉండేవాడిని కదా అని. బట్ ఇప్పుడు మీకు అంతా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ట్రై చేయండి. అండ్ పేరెంట్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంటుంది కదా మీకు. ఓకే, సో జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. But you think you're doing it wrong. Ooh. High pressure underground. Ooh. Your body's on time, made it. Your body's on time, made it. Pretty pictures from the upward bound. When the thunder hits, it doesn't make a sound. World's in a hurry just to be let down. Wearing your worry like a wedding gown. Your body's on time, you made it, made it. Your body's on time, made it, made it. Take a minute, catch your breath. Take a minute, pass your test. సో గైస్, ఈరోజు మనము వన్ ఆఫ్ ద శరత్ చంద్ర జై నీట్ క్యాంపస్లో ఉన్నాం. మనము ఒక క్లాస్లో ఉన్నాం. అయ్యప్ప క్యాంపస్. అది క్యాంపస్ నేమ్ ఏంటి? అయ్యప్ప క్యాంపస్. ఓకే, సో నేమ్ చాలా డిఫరెంట్గా ఉంది. సో అయితే కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడి అడిగి ఏంటి ఎలా జరుగుతుంది అనేది మనం అడిగి తెలుసుకుందాం, వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది. సో క్లాసెస్ ఎలా జరుగుతాయి? గుడ్ సార్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కడప. బ్రాంచ్ ఏంటి మీకు? ఎంపీసీ. ఎంపీసీ. ఇక్కడ రెండు ఉన్నాయి కదా, ఎంపీసీ బైపీసీ. దీంట్లో మళ్ళీ బ్రహ్మోస్ శ్రేష్ఠ. శ్రేష్ఠాస్ ఏంటి, బ్రహ్మోస్ ఏంటి? శ్రేష్ఠ అనేది యూజువల్గా స్పీడ్గా పోతుంది. ఇంకా బ్రహ్మోస్ జై మెయిన్స్ ఒకటే. శ్రేష్ఠ మెల్లిగా పోయి అడ్వాన్స్ జై. తేస్ అనేది స్పీడ్ పోతుంది. ఓకే, సో ఎలా జరుగుతుంది క్లాసెస్? ఎలా జరుగుతున్నాయి, ఎలా చెప్తున్నారు? ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఓకే, జాయిన్ ఎన్ని రోజులు అవుతుంది? 2 weeks. 2 weeks. ఎలా ఉంది ఇప్పటి వరకు? ఇప్పటి వరకు గుడ్. గుడ్. ఫుడ్ బాగానే ఉందా? ఏమేమి పెడుతున్నారు ఫుడ్? బ్రేక్ఫాస్ట్, లంచ్ మంచిగానే పెడుతున్నారా? బాగానే పెడుతున్నారు. ఓకే, ఫుడ్ బాగానే ఉంది. బాగానే ఉందా? ఎక్కడి నుంచి వచ్చాను? నీ పేరు? ప్రజ్ఞాన్. ఓకే, సో అంటే ఏమేమి పెడుతున్నారు ఫుడ్? బ్రేక్ఫాస్ట్ ఏం పెడుతున్నారు, లంచ్ ఏం పెడుతున్నారు? ఇడ్లీ, ఉప్మా, ఓకే. లంచ్ కలర్ రైస్, ఓకే, పలావ్. ఓకే. సో రెగ్యులర్గా క్లాసెస్ ఇప్పటివరకు అయితే ఎలా జరుగుతున్నాయి? మీ సీనియర్స్ ఆల్రెడీ మీకు టచ్లో ఉండుంటారు కదా, సో సీనియర్స్ ఏం చెప్తున్నారు? శరత్ చంద్ర క్యాంపస్ బాగుంది, స్టడీస్ బాగుంది, ఫ్యాకల్టీ అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే, ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉందా? ఉంది. అంటే మీరు చెప్తున్నారు సీరియస్ అవ్వడం అట్లా లేకుండా అంతా ఫ్రెండ్లీగానే ఉంటుందా? ఉంటుంది. మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే చెప్పగలుగుతున్నారా? మీకు ఏమైనా దానికి సంబంధించి ఎవరు కాంటాక్ట్లో ఉంటారు మీకు? అప్పయ్య సార్ ఉంటారా? ఓకే, మీకు ఇబ్బందులు బాగానే చూసుకుంటున్నారా? చూసుకుంటారు. ఓకే, సో చెప్పు, ఎక్కడి నుంచి మీరు? నీ పేరేంటి? ఒంగోలు పక్కన చీమకుర్తి. ఒంగోలు చేమకుర్తి, మరి కందుకూరు. సో ఎలా తెలిసింది శరత్ చంద్ర? వేరే షణ్ముఖ్ సార్ అని కింద సార్ ఉంటే ఆ సార్ ద్వారా తెలిసి. ఓకే, సో అంటే ఇప్పుడు ఫ్యాకల్టీ ఏదైతే ఉన్నారో మంచి ఫ్యాకల్టీ ఉన్నారా? మంచి ఫ్యాకల్టీ విషయానికి వస్తే అందరూ బాగానే ఉన్నారు. ఓకే, ఓకే. స్టడీ విషయం గురించి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు, అంతా బాగానే ఉంది. ఓకే. ఫుడ్? ఫుడ్ బాగానే. సో అయితే ఎక్కడి నుంచి అమ్మా? గుంటూరు సార్. గుంటూరు. ఓకే, క్యాంపస్ ఎలా ఉంది? బాగానే ఉందా? ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉందా? బాగానే చెప్తున్నారా?
ఫ్యాకల్టీ మంచిగా మంచిగా ఉన్నారా? ఫుడ్ మంచిగా పెడుతున్నారా? ఓకే. సో అంటే స్కెడ్యూల్ ఎలా ఉంటుంది? డైలీ మార్నింగ్ నుంచి స్కెడ్యూల్ ఎలా ఉంటుంది? మార్నింగ్ పొద్దున్నే 6:30 లేపుతారు సార్. ఓకే. ఫస్ట్ హాఫ్ క్లాస్ జరిగింది. ఎర్లీ మార్నింగ్ లేవగానే క్లాస్ జరుగుతుంది. ఏం క్లాస్ జరుగుతుంది? కెమిస్ట్రీ. స్టడీ అవర్సా? ఓకే. తర్వాత బ్రేక్ఫాస్ట్ సార్. ఓకే. ఒక 30 minutes. ఓకే. తర్వాత నాన్ స్టాప్గా 2 classes ఉంటాయి. ఓకే. మళ్ళీ 1కి అలా బ్రేక్ ఇస్తారు సార్. ఓకే. ఒక 1 hour ఇస్తారు. తర్వాత లంచ్ చేసిన తర్వాత మళ్ళీ క్లాస్ ఉంది. ఓకే. ఈవినింగ్ ఎప్పటి వరకు ఉంటుంది? 5:30 దాకా సార్. 5:30 నుంచి 6:30 దాకా ప్లే గ్రౌండ్ ఉందా అసలు ఇక్కడ? ఉంది సార్. ఉందా? సారీ, వర్షం పడి తడిసిపోయింది సార్. వర్షం పడి తడిసిపోయింది. ఉందైతే ప్లే గ్రౌండ్ అయితే. ఓకే. అంటే చాలా కాలేజీలు డైరెక్ట్ ప్లే గ్రౌండ్ ఉండవు, కిందే ఉంటుంది. అసలు ప్లే గ్రౌండ్ అనే కాన్సెప్టే ఉండదు అన్నమాట. ఉంది, గ్రౌండ్ ఉంది. అయితే బాగా మాట్లాడతారు, అయితే బాగా ఆడతారు మీరు గేమ్స్. ఏ గేమ్స్ ఆడతారు మీరు? క్రికెట్ బాగా ఆడతావా? వాలీబాల్. ఇంకా క్రికెట్ వాలీబాల్ ఆడటానికి బాగుంటుంది. క్రికెట్ వాలీబాల్ ఆడతావా? ఓకే. అంటే దానికి సంబంధించిన ఏమన్నా మళ్ళీ పీటీ మాస్టర్ ఏమైనా ఉంటారా? ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు సార్. ఓకే. రూల్ చేయడం అనేది ఏం లేదు సార్. ఓకే. ఫ్రీగా ఉండొచ్చు, హ్యాపీగా ఆడుకోవచ్చు. ఓకే. సో గైస్ చూసారు కదా, ప్లే గ్రౌండ్ కూడా అవైలబిలిటీలో ఉంది అక్కడ, స్టూడెంట్స్ కూడా. అండ్ ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, బట్ ఇంకా కొంతమందితో మాట్లాడడానికి మనం ప్రయత్నం చేద్దాము. హాయ్. హాయ్ సార్. మీ పేరు? హితేష్. హితేష్. ఓకే. ఎక్కడి నుంచి? తిరుపతి నుంచి. తిరుపతిలో చాలా కాలేజీలు ఉన్నాయి, అంత దూరం నుంచి ఎక్కడికి ఎందుకు వచ్చారు? అక్కడేం నచ్చలేదు నాకు, అందుకని నచ్చలేదని ఇక్కడికి వచ్చారా? ఇది నచ్చిందా మరి? జాయిన్ అయ్యావా? ఎన్ని డేస్ అవుతుంది జాయిన్ అయ్యి? 2 weeks అవుతుంది. 2 weeks క్లాస్ స్టార్ట్ అయ్యి. ఓకే. ఇప్పటి వరకు ఎలా ఉంది? క్లాసెస్ ఎలా జరుగుతుంది? ఎర్లీ మార్నింగ్ స్టడీ అవర్స్ జరుగుతున్నాయా? క్లాస్ ఉంటుంది 6:30 క్లాస్ ఉంటుంది. 6:30 to 8. 6:30 to 8 క్లాస్ ఉంటుంది. తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లాస్ ఉంటుంది, ఫిజిక్స్ క్లాస్. ఓకే. మళ్ళీ స్టడీ అవర్ ఉంటుంది. ఓకే. స్టడీ అవర్ ఎప్పుడు? 11 నుంచి 12:45 వరకు ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు లంచ్ బ్రేక్ 12:45కి. ఓకే. తర్వాత మళ్ళీ 1 hour బ్రేక్ ఉంటుంది, లంచ్ బ్రేక్. ఓకే. మళ్ళీ మ్యాథ్స్ క్లాస్. ఓకే. మళ్ళీ స్టడీ అవర్ ఉంటుంది, మళ్ళీ ఫిజిక్స్ క్లాస్. ఈవినింగ్ ప్లే టైం ఉంటుందా? ఉంటుంది. అందరూ వెళ్తారా? నువ్వు కూడా ఆడతావా? వాలీబాల్ ఇష్టమా? ఓకే. ఏ ఫ్యాకల్టీ వస్తారు? ఐఐటి ఫ్యాకల్టీ వస్తారా? అన్ని క్లాసెస్కి ఐఐటి ఫ్యాకల్టీ వస్తారా? లేకపోతే కొన్ని క్లాసులకి ఐఐటి ఫ్యాకల్టీ, కొన్ని క్లాసులకి సీనియర్, అట్లా? ఎంపీసీ వాళ్ళందరికీ ఐఐటి ఫ్యాకల్టీ వస్తారా? ఓకే. అంతా కూడా ఐఐటిఎన్ ఫ్యాకల్టీతోటే రన్ చేస్తూ ఉన్నారు. అండ్ చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటి అంటే, చాలా జూనియర్ కాలేజెస్లో హోమ్ సిక్ ఖచ్చితంగా నువ్వు చెప్పిన పాయింట్స్ నేను ఖచ్చితంగా సార్తో మాట్లాడతాను. అయితే ఇక్కడ చాలా మీరు అందరూ కూడా ఒక రకంగా లక్కీ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే చాలామంది ఐఐటిఎన్స్ అని చెప్పి ఒక నార్మల్ ఫ్యాకల్టీస్ తోటి, సీనియర్ ఫ్యాకల్టీస్ తోటి, అండ్ ఇంకా మాట్లాడితే ఆఫ్ కెమెరా మాట్లాడుతున్నా ఈ నారాయణ శ్రీ చైతన్యలో ఎప్పటి నుంచో ఉంటారు కదా రెగ్యులర్ ఫ్యాకల్టీ, వాళ్ళందరినీ తీసుకొచ్చి కూడా పెడతా ఉన్నారు. ఓకే. డెఫినెట్లీ ఎమ్యూనిటీస్ విషయంలో ఇది కొత్త క్యాంపస్ కాబట్టి త్వరలో అప్డేట్ అవుతుంది. నేను కూడా మేనేజ్మెంట్ తీసుకెళ్తాను. ఓకే. అసలు యాక్చువల్లీ ఇది మనము జేఈ మెడికల్, శరత్ చంద్ర జేఈ మెడికల్ అకాడమీలో ఉన్నాము, ఐఐటి మెడికల్ అకాడమీలో. అయితే ఈ రూమ్ చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. యాక్చువల్లీ ఇక్కడ వచ్చినప్పుడు నాకు కూడా గుర్తొచ్చింది, నేను చదువుకునే రోజుల్లో నేను చదువుకున్నది రత్నం ఐఐటి స్కూల్. దీనికి సంబంధించి హాస్టల్ రూమ్స్ కానీ లేకపోతే ఫుడ్ విషయంలో కానీ, చదువుకి అంటే ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, పిల్లల ఆరోగ్యానికి న్యూట్రిషన్ విషయంలో కూడా, న్యూట్రిషన్ కానీ వెంటిలేషన్ తగలాలి, ఇక్కడ ఎన్వైర్న్మెంట్ కానీ అంతా కూడా టేక్ కేర్ చేసేవాడు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఇంత స్పేషియస్గా, అంటే జనరల్గా ఏంటి క్లాసెస్ బ్రాంకులు వచ్చేస్తున్నాయి, బాగా చదివిస్తాయి, ఇదే కాన్సెప్ట్ ఏదో ఒక బ్రాంచ్లో పెట్టి కొన్ని చేస్తున్నాయి. అలా కాకుండా చూడొచ్చు, మీరు కబోర్డ్స్ చూడొచ్చు. ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే చాలామంది రాలేకపోవచ్చు చూడడానికి, రాలేక అక్కడ దగ్గరలో ఉన్న దాంట్లోనో లేకపోతే ఎవరో చెప్పిన దాంట్లో ఎక్కడెక్కడో జాయిన్ అవుతారేమో. ఇది ఒక మనము ఏం చెప్పొచ్చు అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనం చూసుకోవాలి స్టడీ ఎంత ఇంపార్టెంటో, ఐఐటి ఫ్యాకల్టీ ఎంత ఇంపార్టెంటో. మీరు హాస్టల్ రూమ్ చూడండి ఎంత నీట్గా ఉంది, ఏసీ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ 6 beds ఉన్నాయి ఇక్కడ. ఎంత స్పేషియస్గా ఉంది చూడండి. బంకర్ బెడ్స్ ఉంటాయి మనకి ఎక్కడ చూసినా కానీ, కింద ఒకరు పైన ఒకరు, దిగంగానే మళ్ళీ డోర్ ఓపెన్. ఎంత స్పేషియస్గా ఇన్ని కబోర్డ్స్ పక్కన ఎంత మంచి సెల్ఫ్లు ఇచ్చారు. అండ్ దెన్ మనకి ఇక్కడ వాష్ బేసిన్ చూడొచ్చు, 2 వాష్ బేసిన్స్, 3 వాష్రూమ్స్ కూడా ఉన్నాయి.
అండ్ ఏసీ కూడా ఇక్కడ ఉంది. అండ్ మరి ముఖ్యంగా వెంటిలేషన్. ఈ రోజుల్లో హాస్టల్ అనగానే డార్క్ రూములు అయిపోయినాయి, అందుకని పిల్లలు చాలా ప్రెజరైజ్డ్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ చూడండి వెంటిలేషన్ ఎంత బాగుందో, పక్కనంతా మంచిగా వెంటిలేషన్, డైరెక్ట్ సన్లైట్ కూడా ఇక్కడ వస్తూ ఉంది. సో నాకు తెలిసి బెస్ట్ థింగ్ ఇది. ఈ రోజుల్లో ఇంత స్పేస్ని వదిలిపెట్టి ఏ హాస్టల్ ఉంటాయి చెప్పండి? మీరు చూడవచ్చు, మీరు ఏ కాలేజ్కైనా వెళ్ళొచ్చు, ఎంత డబ్బులైనా కట్టచ్చు. అంటే దట్ షోస్ కమిట్మెంట్ టువార్డ్స్ ద స్టూడెంట్స్. ఇక్కడ పిల్లలందరితో కూడా నేను మాట్లాడాను, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ర్యాంకర్స్ వచ్చిన వాళ్ళతో నేను మాట్లాడాను, అందరూ కూడా ఐఐటి ఫ్యాకల్టీ ఉన్నారు ఇక్కడ. గుడ్ థింగ్ ఏంటి అంటే చూడండి ఎంత ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నారు, పిల్లలు కూడా చాలా బాగా పెట్టుకున్నారు. You can see, and whenever an ray passes to cathode to anode, so it is called cathode ray. And cathode ray is a charged particle. Which charge? Negative charge. So whenever you will see a negative charge particle moving, it will produce a electric field as well as a magnetic field. So just see, whenever we add one magnet, so magnetic field interact and electric field also interact with the magnet, and it get deviated. You can see herely the cathode ray is deviating. So whenever you will apply a magnetic field, it is the proof that whenever we adjust magnetic field, it will just deviate from its position. At first cathode ray straight line, it is moving straight line, but whenever we are adding one magnetic field, it is moving outside. Now also you can see the high velocity. Like if I put a torch in this position, so suppose a light is passed, a cathode ray is passed. Now I placed a object, so it is moving high velocity towards straight line. But whenever we are giving a particle, a object, here we are getting a, just see, wait, a shadow is coming. So it proves that cathode ray always goes to straight line. సో గైస్ ఇక్కడ మనము జేఈఈ అంటే ఇంటర్ విత్ జేఈఈ ప్రిపేర్ అయ్యే కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. శరత్ చంద్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో వన్ ఆఫ్ ద క్యాంపస్లో ఉన్నాము. వాళ్ళ ఫీడ్బ్యాక్ అడిగి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో హాయ్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఐఎమ్ యశస్విని మన్యం. ఐఎమ్ ఫ్రమ్ బాపట్ల. ఓకే, సో ఎలా ఉన్నారు ఇక్కడ ఫ్యాకల్టీ గారి? యాక్చువల్లీ హియర్ ఫ్యాకల్టీ ఈజ్ సో గుడ్. యాక్చువల్ మనం బయట చూస్తే నార్మల్గా ఫ్యాకల్టీ ఉంటారు, బట్ హియర్ వీ హ్యావ్ ఐఐటి ఫ్యాకల్టీ అండ్ దే ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఐఐటి అండ్ నీట్ ఫ్యాకల్టీ మాకు ఇక్కడ చెప్తున్నారు. దే టీచ్ ఆల్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ వెరీ క్లియర్, చాలా బాగా చెప్తారు. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ని బాగా పికప్ చేయడానికి చూస్తారు. లైక్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ని కూడా లైక్ ఐఐటి ర్యాంక్స్ తీసుకొచ్చే అంత క్లారిటీ ఉంటుంది. లైక్ ఎవ్రీ కాన్సెప్ట్, ఎవ్రీ బిట్ కానీ మనకి ఏదైనా ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మనకి ఎవ్రీ క్వశ్చన్లో ఇప్పుడు ఒక్క క్వశ్చన్ మనం మిస్ అయినా కూడా దే అగైన్ డౌట్ క్లారిఫికేషన్, హోంవర్క్ జరిగినా కూడా ఆ హోంవర్క్ డిస్కషన్కి ఎక్కువ టైం తీసుకుంటారు అండ్ కాన్సెప్ట్స్ చాలా క్లారిటీగా మాకు టీచ్ చేస్తారు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఫుడ్ విషయంలో కానీ లేకపోతే ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది? చాలా హైజీనిక్గా ఉంటుంది. ఎప్పుడు కూడా మాకు వెరైటీ ఫుడ్స్ వస్తూ ఉంటాయి. సో మాకు బోరింగ్గా అనిపించదు, రోజు సేమ్ అలాంటివి ఏముండవు. సో ఎప్పుడు మొత్తం క్లీన్ మెస్ అంతా నీట్గా, లైక్ వాళ్ళు వడ్డించేటప్పుడు గట్టా హ్యాండ్కి గ్లోవ్స్ వేసుకొని అలా నీట్గా మాకు హెల్త్ కాన్షియస్గా ఉంటుంది. అలానే మాకు బోరింగ్గా ఉండదు అండ్ అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా అలానే ఉంటుంది. ఓకే, మీ పేరు ఊరు? ఐఎమ్ శైలజ, ఐఎమ్ ఫ్రమ్ ఏలూరు. అయితే ఇక్కడ చాలా మంది ఈ టెస్ట్ల విషయంలో రెగ్యులర్గా డైలీ టెస్టులు కానీ వీక్లీ టెస్టులు కానీ ఈ టెస్ట్ సిరీస్ విషయంలో సో ఇక్కడ ఎలా ఉంటుంది? ఐఎమ్ శాలిని, ఐఎమ్ ఫ్రమ్ కడప. ఇక్కడ టెస్ట్లు చాలా అంటే వీకెండ్ పెడతారు. అలాగే మంత్లీ ఒక క్యుములేటివ్ ఉంటుంది. గ్రాండ్ టెస్ట్ లాగా. దాంట్లో జేఈ మెయిన్స్ లెవెల్ ఒకసారి 2 weeks ఒకసారి అడ్వాన్స్ జరుగుతుంది. దాంట్లో స్టాండర్డ్ లెవెల్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మెటీరియల్స్ విషయం చూసుకుంటే మెటీరియల్స్ అనేది ఇక్కడ బాగా ప్రొవైడ్ చేస్తారా? రెగ్యులర్ బేసిస్లో క్వాలిటీ ఉంటుందా? ఖచ్చితంగా క్వాలిటీ ఉంటుంది సార్. మా సార్ వాళ్ళు దాన్ని చూసి అసలు ఈ ఒక్క మెటీరియల్ ప్రిపేర్ అయితే చాలు మీకు మెయిన్స్ వచ్చినట్టే, దాంట్లో నాకు క్వశ్చన్ దాని మోడల్స్ ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క డిఫరెంట్ మోడల్లో మమ్మల్ని డిఫరెంట్గా థింక్ చేయడానికి ఉండేటట్టుగా
జనరల్గా మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నట్టు దాంట్లో డివైడ్గా ఉంటుంది. స్టేట్ లెవెల్ ఎక్సర్సైజ్, మెయిన్స్ లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్. అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ ప్రతిదీ ఇయర్స్ వైజ్గా క్వశ్చన్స్ మెన్షన్స్ కూడా చేస్తుంటారు. మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అది మనం చేయగలుగుతున్నాం. మేము ప్లస్ టాపిక్ వైజ్గా కూడా ఉంటుంది. మేము ఏ టాపిక్లో బ్యాక్లాగ్ ఉన్నామో అని కూడా క్వశ్చన్స్ చేయడం వల్ల మాకు తెలుస్తుంది. ఓకే, కొంచెం ముందు. సో ఇక్కడ మేము కళ్ళ ముందే చాలా మంది ఐఐటి ఫ్యాకల్టీ వీళ్ళంతా తిరుగుతూ ఉంటారు కదా, మీకు మోటివేషన్ ఉంటుంది, ఎలా అనిపిస్తుంది? ఎస్ సార్, మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. వాళ్ళు మాకు ఎప్పుడూ మోటివేషన్ ఇస్తూనే ఉంటారు. మేము ఏదైనా కొంచెం డిమోటివేట్ అయినట్టు అనిపించినా సరే వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇలా కాదు ఇలా చేయండి లేదంటే స్ట్రాటజీస్ చెప్పడం కానీ మాకు చాలా మోటివేషన్గా అనిపిస్తుంది సార్. ఓకే, సో ఇక్కడ హాస్టల్లో ఉంటున్నారు మీరు. సో హాస్టల్ ఎలా ఉంది ఏంటి? ఐఎమ్ జ్యోతిక సార్ ఫ్రమ్ కడప. హాస్టల్ అయితే వెరీ హైజీనిక్ అండ్ సో క్లీన్గా ఉంటుంది. అదే కాకుండా హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఆల్ విత్ ఇన్ ఏసీస్ ఆల్ దోస్ అన్నీ బాగుంటాయి. అవే కాకుండా హాస్టల్లో ఎక్కడైనా ఏమైనా చిన్న రిపేర్స్ లాంటివి ఉన్నా అవర్ మేనేజ్మెంట్ విల్ బి టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో నైస్. ఓకే, సో అంటే ఇప్పుడు క్లాసెస్ అయితే ఫ్యాకల్టీ ఐఐటీన్స్ వస్తున్నారు అంటున్నారు, మరి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు స్టడీ అవర్స్ జరుగుతాయి ఇక్కడ? స్టడీ అవర్స్ జరుగుతాయి. మరి స్టడీ అవర్స్ జరిగేటప్పుడు, చదువుకునేటప్పుడు, రివిజన్ చేసేటప్పుడు ఎవరు అందుబాటులో ఉంటారు? డౌట్స్ వస్తే అలా మార్నింగ్ ఏ ఫ్యాకల్టీ అయితే మాకు టీచ్ చేస్తారో సేమ్ అదే ఫ్యాకల్టీని మాకు ఈవినింగ్ పంపుతారు. 1 or 2 times వేరే వాళ్ళు రావచ్చు, బట్ మా డౌట్ క్లారిఫై చేసేలానే ఉంటుంది. సేమ్ అంటే మార్నింగ్ మాకు ఏ డౌట్ వచ్చినా ఈవినింగ్ కల్లా అది క్లారిటీ అయిపోయి అండ్ ఆ బిట్స్ ఆ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మేము సాల్వ్ చేస్తాము. ఇన్ని టైంకి ఇన్ని బిట్స్ అని చేయించి అదే టైంలో డిస్కషన్ జరుగుతుంది, డౌట్స్ డిస్కషన్ కూడా. సో ఎవ్రీ స్టూడెంట్ని ఇంటరాక్ట్ అయ్యి ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క లెవెల్ ఉంటుంది కదా, మొత్తం అందరి లెవెల్ని సేమ్ లెవెల్కి తీసుకొచ్చేలానే వాళ్ళు డిస్కషన్ చేస్తారు. ఓకే, చాలా మంది ఇప్పుడు మీ కళ్ళ ముందు ఐఐటీస్ తిరుగుతూ ఉన్నారు దీనికి సంబంధించి, అండ్ ఈ రెగ్యులర్గా క్లాసులు చెప్పడం కానీ ఇదంతా జరుగుతుంది కదా. సో ఇప్పుడు ఫర్దర్గా జాయిన్ అయ్యే స్టూడెంట్స్ని శరత్ చంద్రాలో జేఈ ఇంటర్వ్యూ జాయిన్ అవ్వాలి అంటే జాయిన్ అవ్వచ్చు అంటారా? నీ పాయింట్లో జాయిన్ అవ్వచ్చు అంటే ద డిఫరెంట్ థింగ్ ఫ్రమ్ అదర్ కాలేజెస్ ఈస్ ఇక్కడ మనకి ఐఐటియన్స్ ఇప్పుడు ఫ్యాకల్టీగా వచ్చి టీచ్ చేస్తున్నారు. అంటే ద వే హౌ టు ప్రిపేర్ వాళ్ళకి ఆల్రెడీ ముందే తెలుసు. లైక్ ఇప్పుడు ఒక జేఈ స్టూడెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళు ఆల్రెడీ దే ఎక్స్పీరియన్స్ లైక్ ఆ ట్రాక్ మొత్తం వాళ్ళు ఫీల్ అయ్యారు, ఆల్రెడీ దే ఎక్స్పీరియన్స్డ్. సో ఇప్పుడు ఒక స్టూడెంట్ని ఎలా స్పార్క్ తీసుకురావాలి, ఎలా వాళ్ళ చేత ర్యాంక్ తీసుకురావాలని చెప్పేసి వాళ్ళకి తెలుసు. లైక్ ఈ స్టూడెంట్ పర్ డే ఇన్ని క్వశ్చన్స్ చేస్తే, లైక్ ఇంత వర్క్ చేస్తే, ఇంత స్లీపింగ్ అవర్, ఇంత హార్డ్ వర్క్, ఇంత ఫిజికల్ యాక్టివిటీ, లైక్ ఒక స్టూడెంట్ ఎలా ఉండాలో ఆల్రెడీ ది ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. సో ఇప్పుడు ఎవరైనా రావాలన్నా కూడా దే కెన్ బి హ్యాపీగా వచ్చేయచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ మేనేజ్మెంట్ చాలా బాగుంటుంది, బాగా చూసుకుంటారు. అండ్ ఫ్యాకల్టీ విషయంలో అసలు చెప్పక్కర్లే, బాగా ఉంటుంది. అసలు ఫ్యాకల్టీ ఇస్ ది బెస్ట్ పాయింట్. మనకు కావాల్సింది కూడా ఒక ఫ్యూచర్. ఇప్పుడు మనం హాస్టల్గా వచ్చినా, ఇప్పుడు కాలేజ్లో జాయిన్ అవ్వాలన్నా మనకు కావాల్సింది ఎడ్యుకేషన్ అసలు ఇంటర్ కాలేజ్లో బేసిక్గా మనకు కావాల్సింది మెయిన్ ఫ్యాకల్టీ చూసి జాయిన్ అవుతారు. సో ఇక్కడ ఐఐటియన్సే ఫ్యాకల్టీగా వస్తున్నారంటే ఇంకా మోర్ దెన్ దట్ మనకి ఇంకేం కావాలి. ఓకే, సో మీరు అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు? 5కి 6 అయినా ఇవ్వచ్చు. 6 అయినా ఇవ్వచ్చా? ఓకే, మీరు ఇన్ఫినిటీ అంటే జెన్యూన్గా చెప్పండి. జెన్యూన్గా ఇన్ఫినిటీ ఇవ్వచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సార్. 500+ జేఈ ర్యాంక్స్ టాపర్స్. యాక్చువల్లీ నేను మీ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ తీసుకొని చూశాను సార్. ఇది కాసేపు పక్కన పెడదాం. సో ఇక్కడ ఉన్న ఈ ర్యాంకర్స్ అందరిలో కూడా అంటే వీళ్ళందరూ మీ దగ్గర తీసుకున్నారు లేదా? అవును. అంటే ఈ మధ్య ఏమవుతుందంటే ఒకరి ర్యాంకులు ఇంకోరు వేసుకోవడం ఇలా జరుగుతూ ఉంది. ఒకవేళ ఏంటంటే ఏ క్యాంపస్, మీకు దాదాపు 16 క్యాంపస్లు ఉన్నాయి, ఏ క్యాంపస్లో వీళ్ళు అయ్యారు చెప్పగలుగుతారు మీరు? బేసికల్గా ఇక్కడ ఉన్న ర్యాంక్స్ అన్నీ కూడా చాలా వరకు ఇంటర్తో పాటు ఐఐటి కోచింగ్, ఇంటర్తో పాటు నీట్ కోచింగ్ ఎక్కువ ఉంటాయి. ఓకే, బట్ ఒక 40% మాత్రం లాంగ్ టర్మ్ కూడా ఉంది. అంటే లాంగ్ టర్మ్ ఐఐటి కోచింగ్, లాంగ్ టర్మ్ నీట్ కూడా ఉంది. అంటే రఫ్గా చెప్పాలంటే 60% ఏమో ఇంటర్మీడియట్తో పాటు కోచింగ్ తీసుకున్న వాళ్ళు నీట్ అండ్ ఐఐటి కన్నా, రఫ్గా 40% మాత్రం లాంగ్ టర్మ్ తీసుకున్నారు. లాంగ్ టర్మ్ కావచ్చు, నీట్ లాంగ్ టర్మ్ తీసుకున్నారు. ఇంకోటి క్యాంపస్ విషయానికి వస్తే వీటిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నారు అనుకోండి, ఇతను ఫస్ట్ ఇయర్ చేసిందేమో కంగిపాడు క్యాంపస్, సెకండ్ ఇయర్ కి మేము మూవ్ చేసాం కృష్ణా క్యాంపస్, కాను మూవ్ చేసాం. కాను ర్యాంక్ వచ్చింది కాను ఇతనికి. ఓకే, వీళ్ళిద్దరు ఐఐటిలో వచ్చిందా సార్ ఇతనికి? యాక్చువల్లీ పర్సెంటేజ్ వచ్చింది. ఇతను ఎన్ఐటి సూరత్ కలిగి వెళ్ళాడు. ఓకే, అంటే ఇది
జేఈ మెయిన్స్ లో పర్సెంటేజ్ అవును సార్. అడ్వాన్స్ ఇతనికి వచ్చిన ర్యాంకింగ్ ఐఐటి మంచి ఐఐటి రాలేదు. సో ఇవంటూ సురత్కల్ ఓకే ఇవన్నీ కూడా మెయిన్స్ లో వచ్చిన వాళ్ళు. అవును సార్. వీళ్ళు అడ్వాన్స్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా. ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి ప్రసన్న అన్న అమ్మాయి గంగా క్యాంపస్, మొత్తం గంగా క్యాంపస్, మొత్తం 2 years ఏమో అంటే లాంగ్ టర్మ్ తీసుకోకుండా ఇంటర్ విత్ జేఈ లోనే క్రాక్. ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ తో ట్రాక్ చేసిన అమ్మాయి, ఈ అమ్మాయి ఇంటర్ క్రాక్ చేసిన అమ్మాయి. ఇప్పుడు వెళ్తున్నాడు లాంగ్ టర్మ్, ఏదో ఇంటర్మీడియట్ వేరే కాలేజ్, మన కాలేజ్ కాదు, లాంగ్ టర్మ్ మన కాలేజ్, జేఈ లాంగ్ టర్మ్ తీసుకున్నారు, జేఈ లాంగ్ టర్మ్ మనది అనమాట. వీళ్ళిద్దరూ కూడా ఇంటర్మీడియట్ నుంచి క్రాక్ చేశారు, ఇద్దరు కృష్ణా క్యాంపస్. కృష్ణా క్యాంపస్ అంటే ఆ టైంలో ఏమైందంటే, ఆ టైంలో ఫస్ట్ ఇయర్ పిల్లల్ని కంకిపాడులో పెట్టాము, సెకండ్ ఇయర్ కి మేము మూవ్ చేసాము. ఆ సంవత్సరం ర్యాంక్స్ ఎక్కువ వచ్చాయి. సో ఇద్దరికి కంకిపాడు అండ్ రెండు చెప్పొచ్చు ఇద్దరు. అంటే ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళు కంకిపాడులో జాయిన్ అవ్వాలా, కృష్ణాలో జాయిన్ అవ్వాలా? అంటే మీరే అన్నారు మూవ్ చేసిన తర్వాత ఎక్కువ వచ్చిందంటే. అంటే మా దగ్గర ఏమవుతుందంటే సార్ 80% ఏ క్యాంపస్ లో జాయిన్ అవుతారు అందులోనే ఫస్ట్ సెకండ్ రెండు చదువుతారు. కానీ కొన్నిసార్లు ఏం చేస్తామంటే మేము ఫస్ట్ ఒక క్యాంపస్ సెకండ్ మూవ్ చేస్తాం. కొన్నిసార్లు ఎందుకు మూవ్ చేస్తామంటే, ఒకే క్యాంపస్లో అలవాటైతే ఫస్ట్ ఇయర్ని సెకండ్ ఇయర్కి మూవ్ అయినప్పుడు సెకండ్ ఇయర్లో అలవాటు అయిపోయిన క్యాంపస్ ప్లేస్లో జనరల్గా ఏం చేస్తారంటే కొంచెం లేజీ అవుతుంటారు. మార్చిన క్యాంపస్ మళ్ళీ యాక్టివ్ అవుతారు, కొత్త క్యాంపస్ మళ్ళీ బాగా కష్టపడతారు అనమాట. అలా జరుగుతుంటుంది జనరల్గా. దట్స్ వాట్ వి అబ్జర్వ్ చేస్తుంటాం. అండ్ ఈ నీట్ కూడా అంతే. ఇప్పుడు ఈ ముగ్గురిని ప్రత్యేకంగా ఎందుకు చేసామంటే, వీళ్ళు మంగళగిరిలో ఉన్నారు, వీళ్ళు వస్తుంటారు ఇప్పుడు కూడా. ఇప్పుడు నిఖిల్ అయినా, మానస్ అయినా, మన ఓల్డ్ స్టూడెంట్స్, మోహిత్ కూడా. అయితే మోహిత్ ఎక్కువ రాడు, కానీ వీళ్ళిద్దరు ఎక్కువ వస్తూ ఉంటారు. వచ్చి మన పిల్లలకి ఇప్పుడు కూడా వాళ్ళు మన ఇంటర్మీడియట్ నీట్ పిల్లలకి, లాంగ్ టర్మ్ అప్పుడు క్లాస్ తీసుకుంటారు, స్ట్రాటజీ ప్లాన్ చెప్తుంటారు. వీళ్ళు గవర్నమెంట్ కాలేజెస్ అంటే ఆంధ్ర మెడికల్ కాలేజు, ఒంగోలు రిమ్స్ కాలేజు, గుంటూరు మెడికల్ కాలేజు, రంగరాయ కాలేజు, ఈ కాలేజ్ అందరూ కూడా వీళ్ళు వీళ్ళందరూ కూడా ఎయిమ్స్ వచ్చిన వాళ్ళు. అయితే ఎయిమ్స్ లో మాత్రం సగం నీట్ లాంగ్ టర్మే. జనరల్ గా ఎయిమ్స్ అంటే వీళ్ళిద్దరైతే ఇతను లాంగ్ టర్మ్, ఇతను ఫస్ట్ ఇయర్, అదే ఇతను ఇంటర్మీడియటే. కానీ వీళ్ళలో మాత్రం 1, 2, 3 నలుగురు లాంగ్ టర్మే, ఇతను లాంగ్ టర్మే. ఓన్లీ వీళ్ళు ముగ్గురు మాత్రమే ఇంటర్మీడియట్ తో పాటు ర్యాంక్ సాధించారు, ఇంటర్తో పాటు. అంటే ఓవరాల్ గా అన్ని మిక్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, ఏ క్యాంపస్ లో ఏ ర్యాంక్ వచ్చింది అది క్వశ్చన్. అంటే ఓవరాల్ ఇప్పుడు 100+ జేఈటీ అడ్వాన్స్ ర్యాంక్ అన్నారు, 500+ జేఈ మెయిన్స్ అన్నారు ఓవర్ ద ఇయర్స్, లేకపోతే 350+ నీట్. నేనైతే ఏం చెప్తానంటే, మనకున్న ప్రతి క్యాంపస్ లో ర్యాంక్స్ వస్తున్నాయి, అంటే ఈ క్యాంపస్ లో నుంచే ర్యాంక్స్ వస్తాయి అని మనం చెప్పలేము. కానీ ఒక సంవత్సరం గంగా నుంచి ఎక్కువ వస్తుంది, ఇంకో సంవత్సరం బ్రహ్మపుత్ర నుంచి ఎక్కువ వస్తుంది, ఇంకా కృష్ణా నుంచి ఎక్కువ వస్తుంటాయి, ఇంకో సంవత్సరం నర్మదా నుంచి, ఇంకో సంవత్సరం ఏమో సరయూ నుంచి, అలా మారుతూ ఉంటుంది. కానీ డెఫినెట్గా ప్రతి క్యాంపస్లో ఈక్వల్లీ గుడ్ ఫ్యాకల్టీ ఉంటారు, అదే మెటీరియల్, అదే స్టాండ్స్ ఫాలో అవుతాం ప్రతి క్యాంపస్. చూడాలి సార్, ఈ సంవత్సరం అయితే నేనైతే ఈ క్యాంపస్లు ఎన్ని ఉన్నాయో అన్ని క్యాంపస్ల నుంచి ఈ సంవత్సరం రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఏ క్యాంపస్ నుంచి ఏ ర్యాంక్స్ వచ్చాయి విత్ డీటెయిల్స్ విత్ ప్రూఫ్తో సహా నేను అడిగి తీసుకుంటాను సార్. తీసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్డేట్ చేస్తారు. ఎందుకంటే ఒక ట్రెండ్, నేనేమంటానంటే ఇదే ట్రెండ్ ప్రతి కాలేజ్ పెట్టాలి, చెయ్యాలి, ఇనిషియేట్ చేయాలి. ధైర్యం చేయట్లేదు, ఎక్కడో క్యాంపస్ ఫోకస్ చేస్తారు, అక్కడి నుంచి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తారు. మొత్తానికే వాళ్ళు మనం హోర్డింగ్స్ కూడా పెట్టాలి సార్. ఏ క్యాంపస్ వచ్చిందండి మనం అనేది కట్ చేయి, మీరు హోర్డింగ్స్ కూడా పెట్టాలి సార్. ఏ క్యాంపస్లో ఏ ర్యాంక్స్ వచ్చాయన్న హోర్డింగ్స్ మీరు పెట్టండి. దట్ ఈస్ ద యూనిక్నెస్. అండ్ అది క్లియర్గా మెన్షన్ చేయండి. అండ్ నేను కూడా అది నిజమా కాదా నేను క్రాస్ వెరిఫై చేసుకుంటాను. ఓకే.